పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, అంటే మనకి దేవాదాయ శాఖ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది రెగ్యులర్ బేసిస్ మీద మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ వచ్చి 24 పేజీలు ఉన్నది. దానికి సంబంధించి మీకు ఈజీగా క్లియర్గా అర్థమయ్యేలా అయితే నేనైతే వివరిస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డిస్టిక్ పోస్ట్, ఇది డిస్టిక్ పోస్ట్ శాలరీ వచ్చేసరికి 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వేకెన్సీస్ డిస్టిక్ వైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. ఒకవేళ వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేస్తే కనుక వాళ్ళకి ఓపెన్ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కృష్ణా డిస్టిక్లో మాత్రమే ఉంది, అది ఓపెన్ కేటగిరీ ఓసీ ఒక పోస్ట్ మాత్రమే. నెక్స్ట్ 7 వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం డిస్టిక్ వైజ్ అయితే మీకు ఇక్కడ క్లారిటీగా నేనైతే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి, హిందూ అయి ఉండాలి, హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏదైనా సరే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏజ్ వచ్చి 18 to 42 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2025. సో జూలై 1కి అయితే మాత్రం వీళ్ళు 42 ఇయర్స్ అనేది పెంచకూడదు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ పర్సన్కి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి దీనికి వచ్చిన సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దానికి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. మన డిగ్రీలో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో దాని ప్రకారం ఉంటుంది. సో క్వశ్చన్స్ వచ్చి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో మనకి తెలుగు మీడియం ఎలాగా, ఏపీ వాళ్ళకి తెలుగు మీడియం కావాలి కాబట్టి తెలుగు మీడియం ఉంది. అలాగే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది, అంటే ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది, మనం అందులో అయితే బబ్లింగ్ చేయడం జరుగుతుంది. సో బ్లూ ఆర్ బ్లాకింగ్ పెన్ అనేది తీసుకుని వెళ్ళాలి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3, అంటే 3 తప్పులకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి 3 ప్రిఫరెన్సెస్ అయితే మనం ఆన్లైన్లో సెట్ చేయాలి. సో 3 ప్రిఫరెన్స్లో ఏదో ఒకటి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ వచ్చేసి ఎలా ఉంటున్నాయి అంటే పేపర్ 1, పేపర్ 2 ఇస్తారు. పేపర్ 1లో సబ్జెక్ట్ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 150 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 150. అలాగే టైం కూడా 150. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఇది పేపర్ 2, దీనికి కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 టైం. సో టోటల్ వచ్చి 300 క్వశ్చన్స్, 300 మార్క్స్, 300 మినిట్స్, అంటే 5 అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇందులో ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్, అంటే ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి, ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ ఆఫీస్. సో ఇవైతే అవుట్లుక్, ఇవన్నీ నార్మల్గా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి దీనికి 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జాము డ్యూరేషన్ అనేది 60 మినిట్స్, అంటే 1 అవర్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మినిమం క్వాలిఫికేషన్ మనకి అక్కడ రిటన్ ఎగ్జామినేషన్లోని అలాగే కంప్యూటర్ టెస్ట్లో కూడా సేమ్ అనేది చూసుకొని ఒకసారి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాలి. ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 30% అనేది రావాలి ఖచ్చితంగా. అలాగే బీసీస్కి అయితే 35%, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓసీస్కి అయితే 40%. సో ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది అందులోని రావాలి, ఈ కంప్యూటర్ టెస్ట్లో కూడా రావాలి. వస్తేనే నెక్స్ట్ ఫర్దర్గా అనేది మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ https:/psc.ap.gov.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టాలి. మనకు అప్లికేషన్ డేట్స్ చూడండి, 13/8/2025 నుంచి 2/9/2025 అప్ టు 11 PM వరకు ఉంది. అంటే సెప్టెంబర్ 2వ తారీఖు నైట్ వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేయవచ్చు. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడవద్దు, 2 రోజులు ముందుగానే మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. అలాగే మనకి ఆన్లైన్లో అప్లై చేసి
చేసేటప్పుడు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంతకుముందు చేసిన వారికి అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లాగిన్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి. ఒకవేళ ఎవరికైతే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ లేదు, ఫస్ట్నే కొత్తగా ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఓటీపీఆర్ చేసుకోవాలి. దానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకి ఓటీపీ రావాలన్నా ఎస్ఎంఎస్ అలాగే కమ్యూనికేషన్ అప్డేట్స్ ఏమైనా రావాలన్నా సరే మనకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది చాలా కీలకం మనకి. అలాగే అందులో ఎస్సీ క్యాండిడేట్స్కి ప్రత్యేకించి గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3. సో ఇది నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మిగతా క్యాస్ట్లకు కూడా ఇందులో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ నోటిఫికేషన్ తాలూకా లింక్ అయితే నేను కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ చూడండి, సౌండ్ హెల్త్, బాడీలీ డిఫెక్ట్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ఫిట్ ఫర్ సర్వీస్, సో ఆ సర్వీస్కి అయితే అన్ఫిట్ అని చెప్పేసి ఇచ్చేశారు. అలాగే ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఒకటి అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అలాగే సిగ్నేచర్ అనేది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. మనం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో మనం స్మాల్ లెటర్స్లో సిగ్నేచర్ అనేది పెట్టాలి. నెక్స్ట్ వచ్చి దీనికి ఫీ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డులో పే చేయాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి 250, ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 80 రూపీస్. ఒకవేళ ఏమైనా మనం ఆన్లైన్లో కరెక్షన్ చేసుకోవాలనుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ 100 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేయాలి. అందులో మనకి నేము, ఫీ అండ్ ఏజ్ అనేది మారవు. మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని కేటగిరీస్ ఇచ్చారు. వాటికైతే ఎగ్జామినేషన్ ఫీ 80 రూపీస్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు. చూడండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. 80 రూపీస్ అనేది పే చేయగలదు. 250 రూపీస్ మాత్రమే పే చేయాలి. అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 250 + 80 రూపీస్ పే చేయాలి. ఇక్కడ అలాగే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరున్నా సరే, పీడబ్ల్యూడీ అయినా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, వేరే క్యాస్ట్ ఏదైనా కానీ 250 రూపీస్ + 80 రూపీస్ అనేది ఖచ్చితంగా పే చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ అంటే మనకి ఇందులోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మనం లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఉంది, ఇది కూడా సేమ్ అంతే. సో ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా వెళ్ళినా పర్లేదు, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ద్వారా వెళ్ళినా పర్లేదు. సో దీనికన్నా ముందు మనం ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది చివరి పెట్టడం జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత మనకి దానికి సంబంధించి హాల్ టికెట్ ఏదైనా వస్తే కనుక ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం చూడండి, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తున్నాను అనుకోండి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం మాడిఫై చేసుకోవాలనుకోండి, ఇంతకుముందు ఆల్రెడీ ఎవరైనా ఓటీపీఆర్ చేసుకుని ఉంటే మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ మనం వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో క్లిక్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని వచ్చింది కదా, ఓపెన్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇది డిపార్ట్మెంట్ లిస్ట్, అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రం. సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఎవరైతే ప్రజెంట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఓటీపీఆర్ వాళ్ళ గురించి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పర్సనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ అనేది డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాలి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్లో. సో మెయిల్ ఐడి లేకపోతే కనుక క్రియేట్ చేసుకోండి. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లిక్ ఆన్ మాడిఫై రిజిస్ట్రేషన్, ఎడిట్ యువర్ డీటెయిల్స్. ఇక్కడ ఒకవేళ మనకు మాడిఫై చేయాలనుకుంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేస్తే కనుక మీరు లాగిన్ అవ్వచ్చు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా చేంజ్ అయినాయి, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా యాడ్ అయినాయి, అడ్రస్ ఏమైనా చేంజ్ అయినా సో మీరు ఆ డీటెయిల్స్ అనేవి మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏపీపీఎస్సీ వెబ్సైట్ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ 10/25 డేటెడ్ 12/8/2020, పబ్లిష్డ్ ఆన్ 13/8/2020, క్లిక్ హియర్. సో ఇక్కడ క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ నోటిఫికేషన్ కావాలనుకోండి, మనకి ఇప్పటివరకు చెప్పిందంతా, సో ఇక్కడ క్లిక్ చేసామనుకోండి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఆల్రెడీ ఓటీపీఆర్ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ అనేది మన మొబైల్ నెంబర్కి, మెయిల్కి రావడం జరుగుతుంది. సో ఈ ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ మనం క్లిక్ చేసి నోట్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ అనేది క్లిక్ చేయాలి.
ఒకవేళ మర్చిపోయాం అనుకోండి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలి. రికవర్ ఓటీపీఆర్ నెంబర్ మర్చిపోయాం అనుకోండి, రికవర్ ఓటీపీఆర్ క్లిక్ చేయాలి. సో మన దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటే ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం అయితే లాగిన్ అవ్వచ్చు. సో లాగిన్ అయ్యి మన అప్లికేషన్ అనేది మనం క్లియర్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం ఎంటర్ చేయాలి. సో తప్పులు ఎంటర్ చేయకుండా క్లియర్గా ఎంటర్ చేయండి. మన ఛానల్ కనుక నచ్చితే కనుక రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది.